ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే అయితే నువ్వు తినిపించు, నేను తింటా. ఇంట్లో అందరున్నారు, ఎవరైనా చూస్తే బాగోదు. చూడు రాజు, నాకు తినాలని లేదు, నువ్వే బలవంతం చేస్తున్నావు. సో ఒక కండిషన్ మీద తింటాను. అదేంటంటే నువ్వే నాకు భోజనం తినిపించాలి. తినిపిస్తే తినిపించు, లేదంటే పో. అమ్మాయి గారు, మనం ఎప్పుడెప్పుడు దొరుకుతామా అని గుంటన కల్లా కొంతమంది కాచుకొని కూర్చున్నారు. సరే వెళ్ళు రాజు, నేను పడుకుంటాను. అమ్మాయి గారు, సరే నేను తినిపిస్తానులే. నువ్వు ఇలా తినిపిస్తుంటే నాకు రోజు ఇలా తినాలనిపిస్తుంది. ఆ రాజుగాడు వాడి లిమిట్స్ లో ఉండడానికి కనీసం ట్రై చేస్తున్నాడు. కానీ రూపే వాణ్ణి వాడి లిమిట్స్ లో ఉంచడం లేదు. వాళ్ళిద్దరినీ బుక్ చేయాలనుకున్న ప్రతిసారి రివర్స్ లో మనకే దెబ్బ తగులుతోంది. వీళ్ళనిలా కాదు, రా చెప్తాను. అవును రాజు, ఇందాక నాన్న డ్రైవర్ ఇచ్చిన రింగ్ చూసి చాలా డల్ అయిపోయారు. ఎందుకు? నాకు కూడా తెలియదు అమ్మాయి గారు. ఎవరికో యాక్సిడెంట్ అయితే పెద్దయ్య కారులోనే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. బహుశా ఆ యాక్సిడెంట్ అయిన పేషెంట్ రింగ్ ఏమో. ఆ పేషెంట్ పెద్దయ్య కారు కిందే పడ్డారంట. ఆమెను గుర్తు చేసుకుని అలా అయిపోయారేమో. అయ్యుండొచ్చు రాజు. ఆ పేషెంట్కి ఏం కాకూడదు. ఆ పేషెంట్కి ఏమైనా అయితే నాన్న చాలా సఫర్ అవుతారు. ఏం కాదమ్మాయి గారు. బాగుందా? ఏంటమ్మాయి గారు? ఏం లేదు రాజు, నువ్వు ఇలా తినిపిస్తుంటే ఎప్పుడూ ఇలాగే భోంచేయాలనిపిస్తుంది. ఫీవర్ ఉంది కదా, కొంచెం తక్కువ తింటేనే బెటర్. సరే, నేను టాబ్లెట్స్ తీసుకొస్తాను. ఈ టాబ్లెట్ తీసుకున్నాం అమ్మాయి గారు. నాకు రోజు ఫీవర్ వస్తే బాగుండు అనిపిస్తుంది రాజు. అలా అనకండి అమ్మాయి గారు. నాకు రోజు ఫీవర్ వస్తే నువ్వు ఇలాగే నన్ను రోజు పసిపాపలా ప్రేమగా చూసుకుంటావు కదా. మీకు ఫీవర్ లేకున్నా నేను ఇలాగే చూసుకుంటాను అమ్మాయి గారు. దానికి మీ ఆరోగ్యం పాడవలసిన అవసరం లేదు. సరే, కాసేపు రెస్ట్ తీసుకోండి. నేను నిద్రపోయే వరకు ఇక్కడే ఉంటావా రాజు? ఉమ్. ముచ్చలు కూసిన కాపీ నీళ్ళు పోస్తావా లేదా? ఇస్తాను లేవయ్యా.
హాస్పిటల్కి వెళ్ళిన వరాలు మల్లేసి ఇంకా రాలేదేంటయ్యా? వస్తారు. అమ్మో, నిన్న గుడి దాకా వచ్చింది, ఇప్పుడు నేరుగా ఇంటికొచ్చింది. ఎందుకొచ్చిందో? ఏమత్తా ఇంటిల్లి పాది వచ్చి ఈడ సెటిల్ అయిపోయినారు. నాకిచ్చిన మాట సంగతి ఏంది, నా పెళ్లి సంగతి ఏంది అని ఒక్కరన్న సోచాయించిండ్రా? ఏ మామా, నేను ఇట్లా గొంతు దించుకొని అరుస్తుంటే గట్ల కళ్ళప్పగించి చూస్తున్నావు? మాట్లాడు మామా. నేనేంటి మాట్లాడతాను రేణుక? అత్త రాదాడా, ఈరోజు అటో ఇటో తేల్చుకునే పోతా. ఇప్పుడు ఏమైపోయినది రేణుకా? జాతకాలు ముహూర్తాలు కుదరాలి కదా. ఇంకేం కుదరాలత్తా? అందరూ కట్టకట్టుకొని ఇడికొచ్చిండ్రు. మరి జాతకాలు ముహూర్తాలు చూసుకునే వచ్చిండ్రా? లేదు కదా. అయినా అన్ని వంట పట్టే కదా. రాజేమో ఎవడు తాళి కట్టిండో తెలవని ఆ రూపతో గుళ్ళు గోపురాలు తిరగడం, వాళ్ళెనక బ్యాండ్ మేళం లెక్క మీరు తిరగడం. మీరంతా బానే ఉన్నారు, మధ్యలో నేనే పిచ్చి దాని లెక్క గా ఇంటికాడ పైకి కిందకి తిరుగుతూ ఉన్నాను. గాడుంటే కనీసం పొద్దున్నే పొద్దుగాలే నా రాజుని ఒక్కసారంగా నేను చూస్తుంటే, ఇప్పుడు గా ముచ్చట కూడా లేకుండా చేసిండ్రు. అయినా మీతో మాట్లాడి లాభం లేదత్తా. నేను వెళ్ళి పెద్దయ్య గారి దగ్గర తేల్చుకుంటాను. అమ్మ రేణుక, ఒక్క నిమిషం. చూడత్తా, నాకు రాజుతో పెళ్లి చేయాలి. నువ్వు చేస్తావా? పెద్దయ్య గారిని చేయమని అడగాల. రాజుకి రూపతో పెండ్లైపోయినది రేణుక. ఈ ముక్క నీతో చెప్తే నీ గుండె పగిలిపోతుందని చెప్పట్లేదు. అది కావాలని జరిగింది కాదు, అనుకోకుండా జరిగిపోయింది. ఏందత్తా ఇంకా సౌండ్ చేస్తున్నావు? నీకు భయం అయితే నేను అడుగుతా. దా అయ్యా, రామామా, అయ్యో, నా మాటనమ్మా, రండి అత్తయ్య. చెప్పేదినమ్మా. రండి, రేణుక, పెద్దయ్య గారు ముందు చెప్తారండి. వద్దమ్మా. రండి అత్తయ్య. అయ్యో, రామామా రేణుక, రండి. సో అదేంటంటే అంకుల్, పెద్దయ్య, ఏమైంది రేణుక? పెద్దయ్య నమస్కారం. ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఏం లేదు పెద్దయ్య, మీరు నాకు మాటిచ్చిర్రు కదా నాకు రాజుకు పెళ్లి చేస్తానని. ఇచ్చాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను ఒక్కసారి మాటిస్తే తప్పనని తెలుసు కదా నీకు. అయినా ఇప్పుడేమైంది? రాజు నాతో అస్సలు మాట్లాడట్లేదు పెద్దయ్య. నన్ను కన్నెత్తి కూడా చూడట్లేదు. కనీసం శత్రువుని చూసినట్టు కోపంగా అయినా చూడట్లేదు. నేను రాజు కోసమే ఉట్టా. రాజు మీద చాలా ఆశతో బతుకుతున్నా. కానీ రాజు మాత్రం ఈ అమ్మాయి గారి చుట్టే తిరుగుతున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.